దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. మా యొక్క యెహోవా కాపరి అపోస్తలిక్ మినిస్ట్రీస్ తరపున మీకు మీ యొక్క కుటుంబ సభ్యులందరికీ 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు 5వ అధ్యాయము 11వ వచనం. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు కనుక నాకు నిత్యము ఆనందధ్వని చేయుదురు. చూడండి, ఇంతవరకు కూడా మీరు నాకు మేలు చూపు వారు ఎవరో లేరని బాధతో, దుఃఖముతో, వేదనతో జీవించి ఉండొచ్చు. ఈ నూతన సంవత్సరంలో మరి లోకరక్షకుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు నమ్మిక ఉంచండి. ఆయన తన యొక్క సన్నిధి కాంతిని మీ మీద ప్రకాశింపచేసి మీ ధాన్య ద్రాక్షారసములను ఆయన విస్తరింపచేస్తారు. మీ పనులన్నిటినీ ఆయన సఫలపరుస్తారు. అంతేకాదు, మంచి ఆరోగ్యమును, మీ సమస్త విషయములలో నెమ్మదిని కలుగచేస్తారు. అంతేకాదు, శాంతి సమాధానముతో, అధికమైన సంతోషముతో మిమ్మును మీ కుటుంబములను గొప్పగా ఆశీర్వదిస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మాటలు వింటున్నటువంటి నీ బిడ్డల్ని మీ రక్తముతో కడిగి ముట్టి స్వస్థపరచండి, బలపరచండి. వారికి, వారింటి వారికి రక్షణ కలుగచేతండి. ఈ నూతన సంవత్సరము ఆరంభం నుంచి ఈ సంవత్సరం ముగింపు వరకు ఇదిగో నీ బిడ్డలకు మీ హస్తము తోడుగా ఉంచండి. అయ్యా నా తండ్రి ప్రభా, వారిని యందు నమ్మిక ఉంచి అయ్యా వారి కొరకు నీవు దాచి ఉంచిన మేలులు వారు పొందుకొనులాగున వారిని ఆశీర్వదించండి. ఇదిగో వారిని, వారి కుటుంబాన్ని కంచె వేసి కాపాడండి. ప్రతి ఒక్క దుష్టు నుంచి తప్పించండి. అయ్యా తండ్రి, పరిశుద్ధాత్మని సన్నిధి వారికి తోడుగా ఉంచి నడిపించండి. అయ్యా నీ బిడ్డల్ని ఎంతో బలమైన సాక్షులుగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం. వారు నీ తట్టు తిరిగి వేటినైతే ప్రభా అడగబోతున్నారో, నీకు మొరపెట్టబోతున్నారో ఆ ప్రార్థనకి జవాబు దయచేయమని, ఈ దినమంతా, ఈ సంవత్సరమంతా నీ బిడ్డలకు గొప్పగా తోడుగా ఉండి సమస్త విషయాలలో సహాయం చేసి కాచి కాపాడమని నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.